వచ్చినటువంటి వాళ్లకు ఆ కరోనా లాక్డౌన్ అప్పుడు మా ప్రాంతాలకు వెళ్తామంటే వాళ్ళని తీసుకుపోయే బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానికి. కానీ ఆ పని కూడా చేయలే. మీరందరూ చూసారు, మనమే వాళ్ళని ట్రైన్ల ద్వారా పంపించి వాళ్ళకి డబ్బులు ఇచ్చినాం. ట్రైన్ ఛార్జెస్ కూడా మేమే పే చేసేది మన ప్రభుత్వం. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. రైతాంగం సంతోషంగా ఉండాలి, పట్టణ ప్రజలు సంతోషంగా ఉండాలి. సంపన్న వర్గాలు అంటే ఈరోజు బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ కాకుండా ఉన్నత వర్గాలు, పేద వర్గాలు అందరూ కూడా సంతోషంగా ఉండాలనేటువంటి ఏకైక లక్ష్యంతోనే ప్రభుత్వం పనిచేస్తుంది. డెఫినెట్గా అప్పుడు ఉన్నటువంటి మున్సిపాలిటీసు, అప్పుడు ఉన్నటువంటి టౌన్ల పరిస్థితి ఏ విధంగా ఉండడం మీకు అందరికీ తెలుసు. కరీంనగర్ వాస్తవులుగా ఇక్కడ మీకు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మీకు తెలుసు. ఒకప్పుడు నీళ్లు లేకుండే, 7 రోజులకు 10 రోజులకు నీళ్ళు వస్తుండే. ఈరోజు కరీంనగర్ ఎంత బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిందో మీరందరూ చూస్తున్నారు. కాబట్టి ఈ విధంగా బ్రహ్మాండమైనటువంటి పార్కులు డెవలప్ చేస్తున్నాం. రెండోది, నీకు భూమి విలువ కూడా నీకు ఆటోమేటిక్గా పెరిగిపోయింది. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల వలన, చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల వలన భూమి విలువ కూడా మీకు విపరీతంగా పెరిగిపోయింది. అంటే ప్రతి ఇండివిజువల్కు, ప్రతి రైతుకు, పట్టణంలో ఉన్న వాళ్ళ ఆస్తుల విలువ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెరిగిపోయింది కూడా మనందరం చూస్తున్నటువంటిదే. కాబట్టి ప్రజలు కూడా అన్ని విధాలుగా మీకోసం ఈ ప్రభుత్వం ఉంది. మీకు అన్ని వర్గాల ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఒకవైపున డెవలప్మెంట్, రెండోది వెల్ఫేర్. నేను అడుగుతా, కళ్యాణ లక్ష్మి అనే కార్యక్రమాన్ని ఈ దేశంలో 1,00,000 రూపాయలు లక్ష రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ దేశంలో ఎక్కడైనా చేస్తున్నా? గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సాయం ఈ దేశంలో ఎక్కడైనా జరుగుతుందా? పెన్షన్లు 2,000 ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ దేశంలో ఎక్కడైనా జరుగుతుందా? చెప్పుకోవడానికి ఎన్ని బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు. కానీ పొద్దస్తమానం కొంతమంది వ్యక్తులు మా మీద ఏడుపు. నేను అడుగుతా, మీరు ఏడవండి, మమ్మల్ని విమర్శించండి, తప్పులేదు. మీరు ఏం చేశారో చెప్పండి. మీరు ఏం చేశారో చెప్పండి. గతంలో ఏం చేశారు, ఇప్పుడేం చేశారు, భవిష్యత్తులో. కానీ నిన్న జీవన్ రెడ్డి అటువంటి వ్యక్తులు కూడా మాట్లాడుతున్నారు. నేను అడుగుతా, మరి మీరు 45-50 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలన చేశారు కదా, మరి ఎందుకు మేము ఇన్ని బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేసినా మీరు ఎందుకు చేయలేకపోయారు? చెప్పాలి కదా. అంతేగాని ఏకవచనంతో తిడతాము, సీఎం గారి ఫ్యామిలీని తిడతాం, ఇదేనా మీరు చేసేటువంటిది? మీ డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో మేము తిట్టాలంటే తిట్టలేమా? మీకంటే ఉస్తాదులం మేము. కాబట్టి నేనేమంటే బాధ్యతలు ఉంటాయి. మనిషి ఒక బాధ్యత గల పొజిషన్ వచ్చినప్పుడు బాధ్యతలతో మాట్లాడాలి. అంతేగాని రెచ్చగొట్టే విధంగా ఇష్టానుసారం నోరు బారేసుకొని మాట్లాడడం మూలన పురిగేది ఏముండదు. టెంపరరీ రాజకీయాలలో హైప్ క్రియేట్ అవుతుండొచ్చు, కానీ లాంగ్ రన్ లోపల అది ఉండదు. ప్రజలైందే అవకాశం అనేక సందర్భాలలో అవకాశం అందరికి ఇస్తారు. ఇచ్చినప్పుడు ఏంటంటే బాధ్యత ఉండాలి. ఏ రెచ్చగొట్టేస్తాం, ఇష్టం ఉన్నట్టు మాట్లాడేస్తామంటే మీ కర్మ మీరు భవిష్యత్తులో అనుభవిస్తారు. కాబట్టి బాధ్యతగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అందరికీ. నేనేమంటే ఆ పేపర్ తెచ్చి మీ ముంగట పెట్టమని చెప్పండి. కేంద్రం ఇచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయమని చెప్పండి. అభ్యంతరం లేదు మాకు. మేము కూడా కోరుకుంటాం, కేంద్రం మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటాం కదా. ఒక రాష్ట్ర ప్రభుత్వంగా, 2 రాష్ట్రాలు కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వంగా కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా. కేంద్ర ప్రభుత్వం ఏమి ఈ దేశంలోనే ఉంటుంది. మన నుంచి పోయే రెవెన్యూ వాళ్ళ దగ్గర ఉండేది. కాబట్టి మీరు ఏ పథకాలు తెచ్చినా వెల్కమ్. మేము సంతోషించేవాళ్ళం, మీకు అప్రిషియేట్ చేస్తాం, తీసుకురండి. అంతేగాని మీ పథకాలు, తీసుకొచ్చిన పథకాలు మేమేదో వాడుకుంటాం. మీరు వైట్ పేపర్, ఇప్పుడు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్తున్నా, మీరు పెట్టి చూపండి, మీ జీవోలు రిలీజ్ చేయండి. ఇగో మా ప్రభుత్వం ఇది ఇచ్చింది, ఇవి ఇచ్చింది, వీళ్ళు మార్కెట్ చేసుకుంటారు, మా మార్కెటే కావాలి, ఇగో మాది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జరిగి చెప్పుకోవచ్చు కదా. అభ్యంతరం మాట్లాడుందా? ఆల్రెడీ స్టార్ట్ చేసిన, ఇప్పుడు జగిత్యాల దానికే పోతున్నా. నల్గొండ జగిత్యాల ఎలక్షన్ లేదు కదా. మరి ఇవాళ జగిత్యాల ఉంది, ఎల్లుండి కామారెడ్డి ఉంది. అందుకే నేనేమంటే తెలుసుకో. ఇప్పుడు గొర్రెల పథకం కూడా ఈ దేశంలో ఎవరైనా కనిపెడతారా? దేశంలో
గొర్రెలు అనేది గొల్ల కురుమలకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేటువంటి గొప్ప సంకల్పం. అంటే రమారమి 11-12 వేల కోట్ల రూపాయలు అయితే దీని పెట్టుబడి. ఇప్పటికే 50% కంప్లీట్ చేసినాం. మనకి 28,000 చిల్లర డీడీలు, కొంత కరోనా కావచ్చు, కొంత రెవెన్యూ ప్రాబ్లం కావచ్చు, దాని ద్వారా కొంత గ్యాప్ వచ్చిన మాట వాస్తవం. మళ్ళీ స్టార్ట్ చేసినాం. ఇప్పుడు నల్గొండలో చేస్తేనేమో నాగార్జున సాగర్ ఎలక్షన్లు ఉన్నదని చెప్పేసి వాళ్ళు కొంత ప్రచారం చేసుకుంటారు. అది కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవి ఏవైతే డీడీలు కట్టిన వాళ్ళు ఉన్నారో అందరికీ రిలీజ్ చేయడానికి ఇప్పుడు జగిత్యాల ప్రోగ్రాం అదే, ఎల్లుండి కామారెడ్డి ప్రోగ్రాం అదే. రాష్ట్రంలో 28,335 మంది ఏదైతే డీడీలు కట్టినో అందరికి ఇస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్ ఎప్పుడు కాబోతున్నారు? రోజు ఏం చెప్తాం బాస్, రోజు ఎందుకు చెప్తాం బాస్? రోజు చర్చ జరుగుతుంది, అసలు ఇంత చర్చ అవసరం లేదండి. అంతే. కేసీఆర్ గారు మా ముఖ్యమంత్రి ఉన్నారు. ఎవరు ముఖ్యమంత్రి చేయాలనేది మా పార్టీ అంతర్గత విషయం. మా పార్టీకి ప్రజలు అధికారం ఇచ్చారు. ఎవరు ముఖ్యమంత్రి అని చేసేది మా బాస్, మా కేసీఆర్ గారు మా బాస్, పెద్ద సార్. ఎవరిని నిర్ణయం చేస్తే మేమందరం శిరసా వహించే, మేమందరం కేసీఆర్కి సూసైడ్ స్క్వాడ్లో మేము. అయినా ముఖ్యమంత్రిగా కేటీ రామారావు గారు చేయాలంటే ఏకవచనంతో అందరూ చేస్తాం. ముఖ్యంగా కేటీఆర్ గారు ఒక సమర్థుడు అంటే ఏం డౌట్ లేదు. తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్ గారు, అన్ని అర్హతలున్న నాయకుడు కేటీ రామారావు గారు. మా పెద్ద సారు కేటీ రామారావు ముఖ్యమంత్రి చేస్తా అంటే అందరం హర్షించి మేలాంటి సూసైడ్ స్క్వాడ్ అందరం శిరసా వహిస్తాం. ఆయన ఒక్కసారి ఆలోచించుకోండి, ఇన్ని సంవత్సరాలు ఐటీ మంత్రిగా పొన్నాల లక్ష్మి గారు ఉన్నారు. ఏ రోజన్నా ఒక కంపెనీ తీసుకొచ్చి ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఈరోజు కేటీ రామారావు గారు ఐటీ మంత్రిగా ఉండే 5 సంవత్సరాల లోపల 21 లక్ష కోట్ల రూపాయలు తీసుకొచ్చిన ఘనత ఈరోజు కేటీ రామారావు గారు ఉన్నది. 15 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశారు ఈ 5 సంవత్సరాల లోపల. సుమారు 13,826 కంపెనీలు వచ్చారు. ఈరోజు గూగుల్ అమెరికాలో చూసినాం, హైదరాబాద్ చూస్తున్నాం. ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు, గూగుల్ లాంటి కంపెనీలు, అమెజాన్ లాంటి కంపెనీలు హైదరాబాద్ చూస్తున్నాం. అంటే దేశం మొత్తంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ ఎందుకు వస్తున్నారంటే కేటీ రామారావు కాబట్టి 5 సంవత్సరాల పరిపాలనలో ఇంత క్రియేట్ చేసింది. కాబట్టి తండ్రికి తగ్గ తనయుడు. ఈ పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించిన ఇష్యూ, మా పార్టీ అంతర్గత విషయము, బీజేపీలకు సంబంధించిన ఇష్యూ కాదు. మా పార్టీలో మా ముఖ్యమంత్రి బాస్ ఏ నిర్ణయం చేస్తే మేము అందరూ తూచా తప్పకుండా సభ ఇస్తాం. ఉండని చెప్పేసాడు, అయిపోయింది. రెండోది ఏంటంటే చర్చ పెడుతున్నారు అని చెప్తున్నాం, అంతర్గత విషయం అది. ఇప్పుడు క్వశ్చన్ అరేంజ్ చేసింది మీరు. ఇప్పుడు క్వశ్చన్ చేసిన దానికి ఆన్సర్ చెప్పకపోతే చెప్పలేదు అంటారు, చెప్తేనేమో ఇంకోటి అనుకుంటుర్రా మీరు. అరే మీరు ఎవరు ఇప్పుడు అడిగింది ఎవరు? మీరే కదా. మీరు అడిగిన దానికి మరి నో కామెంట్ అని వెళ్ళిపోతాం. మరి సమస్య ఏముంటుంది? మా పార్టీ అంతర్గత విషయం లేనిపోనీ. ఇప్పుడు నేను ఏమంటే ఊకే డైలీ సీరియల్ కాదు కదా, సందర్భం వస్తుంది, వచ్చినప్పుడు అప్పుడప్పుడు టైంలో సార్ నిర్ణయం తీసుకుంటారు, అది జరుగుతుంది. బట్ మీ అందరూ కూడా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ అంతా పక్కన పెట్టేసి మళ్ళీ ఇది హైలైట్ చేయకండి. కొంత గంగపుత్రులది కొంత ప్రధానమైనటువంటిది జరుగుతుంది కాబట్టి గంగపుత్రులది కొంత ప్రధానమైనటువంటి ఫస్ట్ అది హైలైట్ చేయండి, మిగిలిన అంశాలు కూడా చేస్తాం. కొనుగోలు గురించి మాట్లాడేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. కేంద్ర ప్రభుత్వ చట్టాలనే మా ముఖ్యమంత్రి చెప్పారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని కొనుగోలు చేస్తుంది ఈ దేశం మొత్తంలో కూడా. మేము ఏం నిబంధనలు పాటించాలన్నా ఎఫ్సిఐ నిబంధనలు పాటించాలి. ఎఫ్సిఐ కొనానా వద్దా నిర్ణయం చేసేది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ నిర్ణయిస్తుంది. ఇప్పటి వరకు ఎంఎస్పీ నిర్ణయం చేయలేదు. కొనుగోలు కేంద్రాలు పెట్టుమని ఇక్కడ మాకు ఇంతవరకు కేంద్రం నుంచి రాలేదు. మేము మా ప్రభుత్వం కానీ మా రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క చట్టాలు మాత్రం ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఏ సమాచారం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు 2 అంశాలు దీంట్లో 2 అంశాలు. ఇప్పుడు మినిమం సపోర్ట్ ప్రైస్ విషయం డిసైడ్ చేసేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేసేటువంటి. ఇప్పుడు ఇటువంటి అంశాలు మాట్లాడారు, పొద్దులేస్తే మమ్మల్ని తిట్టే కార్యక్రమం చేస్తారు. అదేంటంటే యూనిఫామ్గా ఉంటుంది. అంటే నేషన్కు యూనిఫామ్గా ఎఫ్సిఐ డిసైడ్ చేస్తాయి. కొనుగోలు కేంద్రాలు కావచ్చు, మినిమం సపోర్ట్ ప్రైస్ కావచ్చు, వాళ్ళే డిసైడ్ చేసేటువంటిది. ఇటువంటి అంశాలు మాట్లాడడం మాత్రం పక్కదారి పట్టించేసి ఈ భారం అంతా తీసుకుపోయి వీళ్ళు చేస్తలేరు అని చెప్పేసి మా మీద నెట్టుతారు. ఇప్పుడు నేనేమంటా,
ఎఫ్సీఐ డిసైడ్ చేసేది రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా డిసైడ్ చేస్తుంది బాస్? ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ